ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే, పెంతెకొస్తు తర్వాత 13వ ఆదివారము, దళిత మరియు ఆదివాసీ బానిసత్వము నుండి విడుదల, అణిచివేయబడిన వారికి దేవుని నడక. దీని గురించి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని కొద్ది నిమిషంలో ధ్యానించుకుందాము. ప్రార్థన. మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తవైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, ఉన్నవాడను అనువాడనైన దేవా, కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానించుకుని చుండగా మీరే మాతో మాట్లాడమని, వినిచున్న వారికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని ఇమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు ఏర్పరచబడిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 5 నుంచి 11 వచనముల వరకు. రెండవ పాఠముగా ఫిలోమోను రాసిన పత్రిక 10వ అధ్యాయము 18 నుంచి ఫిలోమోను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10 నుంచి 18 వచనముల వరకు. కీర్తన 146వ కీర్తన, యోహాను సువార్త 4వ అధ్యాయము 5 నుంచి 14 వచనముల వరకు బైబిల్ పట్టణాలు ఇచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే, దళిత మరియు ఆదివాసీ అంటే ఎక్కడ దళిత అంటే ఎక్కడ తక్కువగా అణగారిన వర్గాలు వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బానిసత్వంలో మగ్గిపోతున్నారో అట్టి వారి కొరకు మరి వారినితో కూడా కలిసి నడవడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ప్రణాళిక అనేది మనము చూస్తూ ఉన్నాము. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయనతో మరి ఎవరైతే బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులలో ఉన్నారో అట్టి వారిని విడిపించడానికి మరి క్రీస్తు ప్రభువారిని మరి దేవుడు ఏర్పరచుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. అందుకనే ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు, అసలు బానిసత్వం అనగానే మనకి గుర్తొచ్చేది ఎవరండి? మనకి ఫస్ట్ ఇశ్రాయేలీలు అనమాట. వారితో కూడా దేవుడు నడిచినట్లు మనము చూస్తూ ఉంటాం. ఎక్కడ? ఐగుప్తు ప్రదేశం నుండి వారిని విడిపించటానికి నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం చూస్తాము. వారిని పెట్టిన మొర నేను విన్నాను అని మరి 3వ అధ్యాయం 8వ వచనం కాడి నుంచి చూసినట్లయితే, వారి మొర విని వారి కోసం నేను దిగివచ్చి ఉన్నాను, నేనే ఉన్నవాడను అనువాడనైన దేవుడను అని అక్కడ దేవుడు తెలియజేస్తున్నట్లు తన్ను తాను పరిచయం చేసుకుంటూ, మీరు ఎటు వెళితే నేను అటు ఉంటానని అక్కడ వాగ్దానం చేసినట్లు చూస్తూ ఉంటాము. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారితో కూడా దేవుడు నడిచినట్లు మనము చూస్తూ ఉన్నాము. అంతేకాదు, ఇది మనం చూసినట్లయితే పాత నిబంధనలో వాళ్ళకి మరి బానిసత్వంగా ఉన్నవారికి ఇశ్రాయేలీలని ఒక పేరు పెట్టి, ఆ ఇశ్రాయేలీల ద్వారా అణగారిగి పడిపోతున్నారు బానిసత్వంలో, అక్కడ ఫరో చేతి కింద నలిగిపోతున్న వారిని విడిపించడానికి మరి చక్కగా దేవుడు ఒక ప్రణాళిక మోషే ద్వారా ఏర్పరచుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. మోషే కూడా నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి రా ప్రభువా అని కూడా అడుగుతున్నట్లు చూస్తూ ఉన్నాము. అయితే మనకిచ్చిన మరి పాఠంలో చూస్తే ఇక్కడ ఫిలోమోను పత్రికలో చూస్తాము. ఇక్కడ ఒనేసిమును మనం చూస్తూ ఉంటాము. ఈ ఒనేసిము మొదట బంధింపబడిన వాడే, మరి బాధల్లో ఉన్నవాడైనప్పటికీ కూడా మరి దొంగగా మరి అనేక విషయాలలో మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడేమో. అయితే మరి ఎప్పుడైతే పౌలు చేతిలోకి వచ్చాడో, పౌలులో మరి ఇద్దరూ కలిసి ఒకే చెరసాలలో ఉన్నారో, ఆ చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ ఆయన మరి తన పాత జీవితం నుంచి విడిపింపబడి అక్కడ తెలియచేస్తాడు కదా పౌలు, అయ్యా మొదట నీకు నిష్ప్రయోజకుడేమో కానీ ఇప్పుడు నీకు ప్రయోజకుడు అని చక్కగా ఫిలోమోనుకి పౌలు గారు లేఖ రాస్తున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే
దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఎవరైతే బాధల్లో, ఎవరైతే ఇరుకుల్లో, ఇబ్బందులలో ఉండి నలిగిపోతూ కుమిలిపోతూ బాధపడుతున్నారో అట్టి వారి కొరకు దేవుడు దిగి వచ్చి ఉన్న దేవుడు అనమాట. వారితో కూడా నడిచే దేవుడు. నేనున్నాను, నువ్వు భయపడకు, నేను విన్నాను, నీతో నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీవు నాకు మొర్ర పెట్టిన ఎడల నీ మొర్ర నుంచి ఆ మొర్రను విని విడిపించే దేవుడై ఉన్నాడు మన దేవుడు. అయితే మరి పాపపు కట్ల చేత బంధింపబడుతున్న సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినట్లు మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. అక్కడ ఏంటంటే ఎక్కడైతే మరి పాపపు కట్ల చేత బంధింపబడ్డారో వారి దగ్గరికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే మరి మన యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది కదా, మన పాపములు మరి మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త మరి దుర్నీతుల నుండి మనల్ని విడిపించడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడై ఉన్నాడు. అందుకే చక్కగా మనకి రాసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆయన రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూసినట్లయితే, నీవెప్పుడైతే క్రీస్తులో ఉంటావో నీకు రావలసిన శిక్ష అనేది కొట్టివేస్తానంటున్నాడు. అక్కడ సమరయ స్త్రీ ఎప్పుడైతే దేవుడు నిజమైన దేవుడని తెలుసుకుంది, తన గతాన్నంతా చెప్పిన దేవుణ్ణి తెలుసుకున్న తరువాత మరి ఊరి జనానికి వెళ్ళి తన మరి పాపపు బ్రతుకును విప్పి చెప్పిన యేసుక్రీస్తు ప్రభువాన్ని చూశాను, ఆ మెస్సయ్యను చూశాను అని ఎప్పుడైతే ఊరి జనానికి సాక్ష్యమిచ్చి సువార్త ద్వారా తెలియజేసిందో అప్పుడే మరి తనకు రావలసిన శిక్ష అనేది కొట్టివేయబడినట్లు మనం చూస్తూ ఉంటాము. అందుకని క్రీస్తు యేసులో ఉన్నవారికి ఇప్పుడు ఏ శిక్షా విధియు లేదు అని చక్కగా తెలియపరుస్తున్నాడు. జీవమునిచ్చే ఆత్మ నియమము నన్ను పాప మరణం నియమం నుండి విడిపించెను చక్కగా తెలియపరుస్తున్నారు. అంతేకాదు మరి కీర్తన గ్రంథము 40వ కీర్తన 1-2 వచనాలు చూసినట్లయితే, దేవుడు మనలను నాశనకరమైన గుంటలో నుండి పైకి తీసి స్థిరమైన బండ మీద నిలవబెడతాడంట. మనం ఎక్కడైతే నాశనం అయిపోతున్నామో, ఎక్కడైతే ఏ పాపపు ఊబిలో ఏ ఆటల్లో నువ్వు ఏ కట్ల చేత నీవు బంధింపబడుతున్నావో అది నీ హృదయానికి తెలిసే ఉన్నది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు వేటిల చేత బంధింపబడుతున్నావో వాటి నుంచి విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి నాశనకరమైన గుంటలో నుండి నిన్ను పైకి తీసి మరి స్థిరమైన బండ మీద నిన్ను నిలవబెడతాను అంటున్నాడు. అంతేకాదు మనం చదువుకున్నట్లుగా యోహాను సువార్త 8వ అధ్యాయం 36 వచనంలో చూసినట్లయితే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులై ఇందురు. నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ బానిసత్వంలో ఉన్నావో ఆ బానిసత్వం నుంచి నువ్వు విడిపింపబడాలి అంటే నువ్వు కుమారుడు మనలను స్వతంత్రులుగా చేయాలి. అది ఎవరంటే క్రీస్తు ప్రభువారు మాత్రమే మరి చేయగలరు. ఇంకొకటిగా మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 36 వచనంలో మనం చూసుకున్నాం కదా. అదే విధముగా యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, మీరు సత్యమును గ్రహించిన వారైతే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. అందుకే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, మరి మీరు వెతుకుపోవచ్చున్న ఆ దేవుడను నేనే, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని తెలియపరుస్తూ, అందుకనే సత్యము ఎవరంటే క్రీస్తు ప్రభువారు. ఆయనను మనము గ్రహించినట్లయితే ఆయన మనలను స్వతంత్రులుగా అంటే మనలను విడిపిస్తాడు. మన పాప బ్రతుకు నుండి మరి అనేకమైన విషయాల నుంచి మనల్ని విడిపిస్తాడు. మనం మరి పోయిన సంవత్సరం మరి ప్రీవియస్లో మాట్లాడుకున్నట్లుగా ఆదిమవాసుల గురించి కానీ, విడుదల గురించి కానీ, బానిసత్వం గురించి లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం. కొన్ని వాక్యాలు అందులో ఉన్నట్లుగా మనము చెప్పుకోవచ్చు. అంతేకాదు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, పాపము నుండి విముక్తులై నీతికి దాసులైతిరి. చూసారా, అసలు నీ బానిసత్వం ఏంటి? దేనిలో నువ్వు పాపంలో మునిగిపోయి ఉన్నావో దాని నుండి నిన్ను విడిపించడానికి దేవుడు నీతో నడవడానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు. సర్వలోకమును విడిచి, ఆయన పరమండలమును విడిచి మరి నా పాపముల నిమిత్తము నా కట్ల మరి పాపముల చేత బంధింపబడుతున్న మనలను ఏం చేస్తాకు వచ్చారంటే ఆయన మనతో నడవడానికి మరి ఈ లోకంలో సంచారం చేసినట్లు మనము చూస్తూ ఉన్నాము. నిజముగా ఇశ్రాయేలీలతో నడిచిన దేవుడు, సమరయ స్త్రీతో నడిచిన దేవుడు, మరి ఫిలోమోను పాప
బ్రతుకు నుంచి విడిపించిన దేవుడు మొదట ఎందుకు పనికిరాని వాడే, కానీ క్రీస్తు నడిచినప్పుడు తన జీవితము ఎంతో ఆనందమయంగా ఉంది. ఆ విధంగా దేవుడు మన బ్రతుకులను కూడా చేయగలడు అని దేవుడు బానిసత్వం నుండి మనల్ని విడుదల చేస్తాడు. ఎక్కడైతే నువ్వు అణచివేయబడుతున్నావో అణచివేయబడిన చోటనే ఆయన వచ్చి నీతో నడిచి నిన్ను హెచ్చించే దేవుడై ఉన్నాడు. అందుకనే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు మనలను స్వాతంత్రము కొరకే స్వతంత్రులుగా చేశాను కాబట్టి స్థిరముగా నిలిచి మరలా బానిసత్వపు కాడిలోనికి లోబడకుడి. చూసారా, బానిసత్వపు కాడిలోనికి ఏం చేయాలంట, మళ్ళా మీరు లోబడొద్దు, ఎందుకంటే క్రీస్తు మనలను విడిపించి ఉన్నాడు అని చక్కగా తెలియపరుస్తున్నాడు. అంతేకాదు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే ఆయన మనలను అంధకార సంబంధమైన అంధకారములో నుండి విడిపించి తన ప్రియ కుమారుని రాజ్యములోనికి మార్చెను. చూసారా, అంధకారమైన సంబంధమైన ఈ మరి అధికారాల నుండి విడిపించి తన ప్రియ కుమారుడైన దేవుని రాజ్యంలోకి మనలను మార్చెను. అంతేకాదు కీర్తన గ్రంథము 34:17 వచనం చూసినట్లయితే నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు అని తెలియపరుస్తున్నాడు. దేవుడు నీతో నడవటానికి వచ్చాడు. ఆనాడు ఆనోహుతో నడుచుకుంటూ ఆనోహు దేవుని దగ్గరికి కొనుపోబడ్డాడు. ఆనాడు ఇశ్రాయేలీలతో నడిచాడు. ఇశ్రాయేలీని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించాలని ఆశపడ్డాడు. మరి చక్కగా మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు కీర్తన గ్రంథము 107వ కీర్తన 14వ వచనం చూసినట్లయితే ఆయన వారిని చీకటిలో నుండి మరణఛాయలో నుండి రప్పించి వారి బంధకములను తెంచెను. చూసారా, ఎక్కడైతే చీకటిలో కూర్చున్నారో, ఎవరైతే బంధింపబడి ఉన్నారో ఆయన ఎందుకు వచ్చాడంట? మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాము. బంధింపబడిన వారికి విడుదలనివ్వడానికి చక్కగా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎక్కడైతే సువార్తను ప్రకటించడానికి ఆయన నన్ను పంపించి ఉన్నాడు అని యెషయా గ్రంథము 61 1వ వచనంలో చూస్తూ ఉంటాము. అంతేకాదు లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో కూడా అదే మాటలుంటుంది. చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నారు అని చక్కగా తెలియపరుస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో, ఎందుకు వస్తారో యెషయా ప్రవక్త తెలియచేశారు. ఎందుకు వచ్చానో యేసుక్రీస్తు ప్రభువారు తన ధర్మశాస్త్ర గ్రంథాన్ని విప్పి చక్కగా చదువుతున్నప్పుడు తెలియపరిచారు. ఎందుకంటే బానిసత్వం నుండి విడుదల పరచడానికి, బానిసత్వం నుండి మనలను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అని చక్కగా రాసి ఉంది. కాబట్టి ఎవరు ఏ పాపాలలో, ఏ బానిసత్వాల్లో మునిగిపోతూ, ఎవరు ఎలాంటి విషయాల్లో నలిగిపోతూ దేవునిని మరి కోరుకోనకుండా ఈ లోకంలో జీవిస్తున్నారో, దేవుడు మనతో నడిచిన యెడల మన బ్రతికి ఎలా ఉంటుందంటే చాలా సంతోషదాయకంగా ఉంటుంది. అంతేకాదు ప్రయోజనకరముగా ఉంటుంది. దేవునితో కూడా నడవాలని మనము కోరుకోవాలి. దేవుడు ఎవరైతే బానిసత్వంలో కానీ అణగవారిన వర్గాలలో కానీ, మరి ఆదిమవాసులంటే దేవునిని ఎరగకోకుండా ఇంకా మరి బానిసత్వంలో మలిగిపోతున్న వారికి కూడా అట్టివారు పక్షాన దేవుడు నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు ఏ దిక్కుమాలిన స్థితిలో ఉన్నావో, ఎందుకు పనికిరాని స్థితిలో అని మేము బాధపడుతున్నావో, అయ్యో ఈ సమస్య నుంచి నేను విడుదల పొందగలనా, ఈ సమస్య నుంచి నేను బయటకు రాగలనా, ఈ సమస్యల్లోనే నేను మగ్గిపోతున్నాను, వీరి చేతి కిందే నేను అణగగొట్టబడుతున్నాను, వీరి మాటల చేత నేను నలగగొట్టబడుతున్నాను, వీరి చేత నేను హింసింపబడుతున్నానని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు నేను నీతోనే ఉన్నాను అని తెలియపరుస్తున్నాడు. దేవుడు మనతో నడుస్తున్నప్పుడు మనకు భయమే లేదు. ఎందుకంటే మొదట మనము ఎంత పనికిరాని వారిలాగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనతో ఉంటే, మన ముందుంటే, మనతో నడిస్తే అంతా కూడా మరి మన మార్గాలు సరళం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఏ స్థితిలో అణగగొట్టబడి నలగగొట్టబడుతున్నామో ఆ స్థితి నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనతో నడవడానికి ఈ లోకానికి వచ్చారు. సమరయ స్త్రీని మార్చిన దేవుడు మరి ఎక్కడో ఉన్న ఇశ్రాయేలు మొరను విన్న
దేవుడు మరి నీ నా మొరను వినలేడా? నీకున్న చిన్న సమస్యను తీసివేయలేడా? ఒకసారి ఆలోచించండి. మనం పోయిన సంవత్సరం చెప్పుకున్నట్లుగా మరి బానిసత్వం గురించి ఈ సంవత్సరం కూడా కొద్ది మాటలు మరి దేవుడు మనకు తెలియచేయడానికి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, ఈ కొద్ది మాటలు నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.